श्रीगुरुभ्यो नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. కాఠకోపనిషత్తు దానికి సంబంధించినటువంటి సంబంధ భాష్యము అనేటువంటిది చెప్పుకున్నాము. అందులో అనుబంధ చతుష్టయం చెప్పుకున్నాము. అలాగే ఈ ఉపనిషత్తుకి ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి మంత్రం ఉంటుంది. ఈ కఠోపనిషత్తుకి సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఇది శాంతి మంత్రము. సంక్షిప్తంగా దీని అర్థం ఏముంటుందంటే, పరమాత్మ మనని అంటే చెప్పేటువంటి ఆధ్యాత్మిక గురువుని వినేటువంటి శిష్యుని ఇద్దరినీ కూడా రక్షించుగాక, ఇద్దరినీ కూడా పాలించుగాక, అంటే రక్షణ పోషణ చేయుగాక. అలాగే విద్యా సంబంధమైనటువంటి సామర్థ్యము ఇద్దరికీ కూడా వసగునుగాక. ఎందుకనంటే చెప్పేటప్పుడు ఆచార్యుల్లోనూ దోషం రాకూడదు, వినేటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి అర్థాన్ని గ్రహించగలగాలి. అటువంటి శక్తిని పరమాత్మ ప్రసాదించుగాక. పరస్పరము ఒకరినొకరు ద్వేషించుకుండుగాక. త్రివిధమైనటువంటి తాపములు శాంతించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. త్రివిధ తాపములు ఏంటంటే ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక. ఈ మూడు తాపాలు కూడా ఉపశమించుగాక. ఈ ఆధ్యాత్మిక అంటే శరీరానికి కలిగేటువంటి రుగ్మతలు కానివ్వండి అలాంటివి. అధిభౌతిక అంటే ఇతర జీవులతోటి, తేలు కానీ లేకపోతే ఇతరమైనటువంటి ఏదైనా ఇతర జీవులతోటి కలిగేటువంటి కష్టాలు కావచ్చు. అధిదైవికము అని అంటే పిడుగులు పడటము లేదా మనం ఊహించినటువంటి సంఘటనలు జరగటం, ఇలాంటివి. అటువంటి ఉపద్రవాల నుంచి శాంతి లభించుగాక, ఉపద్రవాలను శాంతించుగాక. ఇది శాంతి మంత్రం యొక్క సంక్షిప్త వివరణ. సంబంధ భాష్యము ఇది శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యము చదివినప్పుడే మనకి దీని ప్రాశస్త్యం అనేటువంటిది అర్థమవుతుంది. సంక్షిప్తంగా నిన్న మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, ముందుగా ఈ ఉపనిషత్తుకు సంబంధించి ఆచార్య రూపంలో యమధర్మరాజుని మరియు నచికేతసుని ఇద్దరిని కూడా ప్రార్థించుకున్నాము. ఓం నమో భగవతే వైవస్వతాయ మృత్తవే బ్రహ్మ విద్యాచార్యాయ నచికేతసేచ. వారిద్దరిని కూడా బ్రహ్మ విద్యాచార్యులుగా ఈ ఉపనిషత్తుకి సంబంధించి పరిగణించుకుంటూ మనం వారిద్దరికి కూడా నమస్కారం చేసుకుని ఇందులో ప్రవేశించాము. మొట్టమొదటిగా మనము ఈ ఉపనిషత్ శబ్దం యొక్క అర్థం తెలుసుకున్నాము. ఉపనిసర్గపూర్వకమైనటువంటి సద్ అనేటువంటి ధాతువుకి ఉపనిషద్ అనేటువంటి అర్థము, బ్రహ్మ విద్య అనేటువంటి అర్థము వస్తుంది. అలాగే దీన్ని బ్రహ్మ విద్య అనటానికి ఏ యొక్క అర్థం ద్వారా, ఏ యొక్క పదం ద్వారా ఈ అర్థం వచ్చింది, ఏ మీనింగ్ తోటి ఇక్కడ బ్రహ్మ విద్య అనేటువంటిది తీసుకున్నాము ఉపనిషత్తుకి అనేటువంటిది 3 కారణాలు చెప్పారు బ్రహ్మ విద్య అనటానికి ఉపనిషత్తుని. దీనిని తెలుసుకోవటం ద్వారా మృత్యుముఖం నుంచి మనం విడిపడతాం. అందుకని ఇది బ్రహ్మ విద్య, ఈ ఉపనిషత్తు బ్రహ్మ విద్య అని చెప్పుకున్నాము. రెండోది బ్రహ్మలోక ప్రాప్తి పొందింపచేస్తుంది కాబట్టి దీన్ని తద్వారా అంటే బ్రహ్మలోక ప్రాప్తి ద్వారా ఇది సాధించినటువంటి పురుషుడు లేదా సాధకుడు విరజ అంటే శుద్ధుడవుతాడు, అమరుడవుతాడు అనేటువంటి భావనతో కూడా ఉపనిషత్తు అనేటువంటి దానికి బ్రహ్మ విద్య అనేటువంటి అర్థం వస్తుంది అనేది రెండవ సందర్భం చెప్పారు. మూడో సందర్భంలో ఇందులో చెప్పబడినటువంటి అగ్ని విద్య ఏదైతే ఉందో ఈ అగ్ని విద్యను సాధించడం ద్వారా స్వర్గలోక ప్రాప్తి, అమృతత్వం, అమరత్వం ప్రాప్తిస్తుంది కాబట్టి ఇది బ్రహ్మ విద్య అని చెప్పబడుతుంది. ఇలా 3 చెప్పారు. ఈ 3 చెప్పిన తర్వాత ఉపనిషత్తు అనేటువంటిది మరి ఇప్పుడు గ్రంథాన్ని కూడా ఆ ఉపనిషత్తు ఇటు తీసుకురా అని చెప్పుకున్నాం. అంటే ఆ గ్రంథాన్ని కూడా ఉపనిషత్తు అంటున్నాం కదా అంటే అవును అనవచ్చును అని చెప్పి శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాట ఇది. నైష దోష, అందులో దోషం ఏమీ లేదు. దీనికి కారణం ఏంటంటే ఆ ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ విద్య ఈ గ్రంథ అధ్యయనం ద్వారా తెలియబడుతోంది కాబట్టి దీన్ని
బ్రహ్మ విద్య అనవచ్చు, ఉపనిషత్తు అనవచ్చు అనేటువంటిది వివరణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గ్రంథంలో ఉండేటువంటి అనుబంధ చతుష్టయము, విషయము, అధికారి, సంబంధము, ప్రయోజనము, ఈ నాలుగిటిని చతుష్టయము, అనుబంధ చతుష్టయము. అంటే ఏ గ్రంథానికైనా కానీ ఆ గ్రంథానికి సంబంధించినటువంటి విషయం ఏంటి అనేటువంటిది ముందుగానే ఉపోద్ఘాతంలో చెప్తారన్నమాట. సో ఇక్కడ ఉపోద్ఘాతంలో ఇప్పటికీ ఈ శ్రోతలకు మీ అందరికీ కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇది బ్రహ్మ విద్యా సాధనమైనటువంటి విషయం గురించి చర్చించబోతోంది. అధికారి ఎవరు ముందే చెప్పారు. విరక్తుడైనటువంటి, అంటే ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తుడైనటువంటి సాధకుడు దీన్ని అధ్యయనం ద్వారా బ్రహ్మ విద్యని లేదా మృత్యుముఖ ప్రముచ్యతే, మృత్యుముఖం నుంచి విడిపడటానికి ప్రయత్నం చేయవచ్చు. అది అధికారి వివరం వచ్చింది. సంబంధం ఏంటంటే అధ్యయనము, గురుముఖత వింటము. ప్రయోజనం ఏంటంటే బ్రహ్మలోక ప్రాప్తి లేదా బ్రహ్మత్వ సిద్ధి, అమరత్వ సిద్ధి. ఇలా ప్రయోజనం అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పుకోవటం నిన్నటిది. ఇది సంక్షిప్తంగా మనం నిన్న చర్చించుకున్నటువంటి విషయం. ఈరోజు మనము 2 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో 3 వల్లులతో కూడి ఉన్నటువంటి ఈ ఉపనిషత్తులోకి మనము ప్రవేశిస్తాము. మీరందరూ కూడా లో వాల్యూమ్లో పెట్టుకొని అన్మ్యూట్ చేసి నాతో పాటు రిపీట్ చేయవచ్చు. ఇందులో ఎటువంటి రిస్ట్రిక్షన్ ఏం లేదు. కాకపోతే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రైన్ అవసరమైనప్పుడు మాత్రమే రైజ్ చేసి ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు. సో మొట్టమొదటి ఉపనిషత్ మంత్రము ప్రథమాధ్యాయస్య ప్రథమవల్యాః ప్రథమ మంత్ర. ఓం ఉషన్హ వై వాజశ్రవసః సర్వవేదసం దదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆసా. మరొకసారి ఈ ఉపనిషత్తు ప్రథమ మంత్రం. ఓం ఉషన్హ వై వాజశ్రవసః సర్వవేదసం దదౌ తస్య నచికేతా నామ పుత్ర ఆసా. పదచ్ఛేదం ఎలా ఉంటుందంటే ఓం ఉషన్హ వై, ఉషన్ హ వై వాజశ్రవసః సర్వవేదసం దదౌ తస్య హ నచికేతా నామ పుత్ర ఆస. ఉషన్, ఉషన్ అంటే కామయమానః, అంటే ఆ ఫలప్రాప్తిని ఇష్టపడినటువంటి వాడైనటువంటి వాజశ్రవసః, వాజశ్రవసుడు అనేటువంటి ఆయన గురించి చెప్తున్నారు. ఇది ఆశ అనేటువంటిది ఒకప్పుడు జరిగిపోయినటువంటిది అనేటువంటిది సూచిస్తుంది. ఉండేవాడు అని చెప్తాం కదా, అటువంటిది లాస్ట్ చివరిలో ఉన్నటువంటి పదం ఆశ అనేటువంటిది. ఉండేటువంటి వాడు అంటే ఇది ఒకప్పుడు జరిగినటువంటి కథని, ఆఖ్యాయాన్ని ఇక్కడ వివరించబోతున్నారు ఈ ఉపనిషత్తులు అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తస్య అంటే ఆయనకి నచికేత నామపుత్ర ఆశ. ఇక్కడ సంస్కృతము అనేటువంటిది శబ్ద ప్రధానమైనటువంటిది భాష. ఈ పేరులోనే అతనికి ఉండేటువంటి లక్షణం కూడా వివరించబడుతుంది. ఉదాహరణకి వాజశ్రవసః, ఇది ఇక్కడ తర్వాత భాష్యంలో కూడా చెప్తారు. కాకపోతే సంక్షిప్తంగా ఏంటంటే వాజశ్రవః అంటే అన్నదానం చేసినటువంటి, నిరతాన్నదాన అయినటువంటి వాజశ్రవసుడు. అతనికి అది ఒక టైటిల్ అని తీసుకోవచ్చు మనం. నచికేత, నా అనేటువంటిది నెగేషన్, అంటే లేనటువంటి అనేటువంటి అర్థాన్ని సూచించేటువంటిది. ఇక్కడ నై తత్పురుష లేదా నై బహువ్రీహి సమాసంలోకి వస్తుంది. ఇది నై బహువ్రీహి. చికేత అంటే విషయ ఆసక్తి కలిగినటువంటి వాడు, విషయాల పట్ల ఆసక్తి లేదా విషయముల పట్ల ప్రేమ కలిగినటువంటి వాడు చికేత. అది లేనటువంటి వాడు నచికేత. నచికేతా నామపుత్ర ఆశ. అంటే ఇక్కడ ఈ పేరులోనే అతనికి ఉండేటువంటి ఒక లక్షణం అనేటువంటిది సూచించబడింది. నచికేత, విషయ ఆసక్తి అనేటువంటి లేనటువంటి కొడుకు, ఆ పేరు కలిగినటువంటి కొడుకు, విషయాసక్తి లేనటువంటి వాడు నచికేత అనేటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి కొడుకు ఉండేవాడు. ఇది మొదటి మంత్రం యొక్క పదచ్ఛేదము వివరణ. దీనికి ఇప్పుడు శాంకర భాష్యంలోకి వెళ్తాము. తత్ర ఆఖ్యాయిక విద్యాస్తుత్యర్థ ఉషన్ కామయమానః. ఇక్కడ భాష్యం యొక్క వివరణలో నిన్ను చెప్పాను. భాష్యం రాసేటువంటి వాళ్ళు భాష్యము అంటే ప్రయోగించేటువంటి పదము యొక్క అర్థం కూడా అక్కడ
సందర్భానుసారము అవసరమైనటువంటి వాటికి వివరిస్తూ ఉంటారు. శాంకర భాష్యంలో కూడా అదే పాటించారు. ఉషన్ అంటే కామయమానః, హ వా ఇతి వృత్తార్థ స్మరణార్థౌ నిపాతౌ. ఈ ఆఖ్యాయికలో విద్య యొక్క స్థుతి, విద్య అంటే ఎటువంటి విద్య? బ్రహ్మప్రాప్తికి సంబంధించేటువంటి విద్య బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య స్థుతి కోసం అని చెప్పి ఇక్కడ మొదలు పెడుతున్నారన్నమాట. ఉషన్ అంటే కామయమానః, ఆ కోరిక కలిగినటువంటి వాడై, అంటే దాని యొక్క ఫలితము పట్ల కోరిక కలిగినటువంటి వాడై ఉన్నటువంటి వాజశ్రవసునికి హ మరియు వై అనేటువంటివి నిపాతములు అంటారు. ఇది గడిచిపోయినటువంటి వృత్తాంత స్మరణం చేయటం కోసం అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే ఈ పేరు వాజశ్రవస, వాజ అంటే అన్నము అనేటువంటి అర్థం వస్తుంది. అన్నాన్ని అంటే విశేషముగా దానం చేసినటువంటి వ్యక్తి కాబట్టి వాజశ్రవస అనేటువంటి పేరు వచ్చింది అతనికి. ఇతనికి ఇంకొక 2 పేర్లు కూడా వస్తాయి, ముందు ముందు చెప్తాను. అన్నదానం చేయటం ద్వారా శ్రవ అంటే శ్రవ అనేటువంటిది అర్థము యశః అని ఒక అర్థం ఉంటుంది. యశః అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. అన్నదానము చేయటం ద్వారా శ్రేయస్సు యశస్సు కలిగినటువంటి వాజశ్రవసః, వాజశ్రవసుడు అనేటువంటిది పేరు. వాజం అన్నం, తద్దానాది నిమిత్తం శ్రవః అంటే యశః, యస్య సహ వాజశ్రవః, వాజశ్రవ రూఢితో వా అంటే లేదా రూఢిత అర్థం కూడా, అంటే తండ్రి పెట్టినటువంటి పేరు కూడా, తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కూడా అయి ఉండవచ్చు వాజశ్రవ అనేటువంటిది. శబ్దార్థం ఏంటంటే అన్నదానం చేయటం ద్వారా శ్రేయస్సు కలిగినటువంటి, శ్రేయస్సు పొందినటువంటి వాజశ్రవ అంటే యశస్సు సంపాదించినటువంటి వాజశ్రవసుడు. తస్య అపత్యం వాజశ్రవసః, ఆయన యొక్క కొడుకు వాజశ్రవసః. వాజశ్రవ అనేటువంటి ఆయన యొక్క అపత్యం పుమాన్, కొడుకు వాజశ్రవసః అంటే తండ్రి అన్నదానం చేయటం ద్వారా. దీన్ని ఆచార్యులు వారు మహాత్ములు ఒక వివరణ ఇస్తారు. ఏ వంశంలో అయితే ఒక వ్యక్తి విశేషంగా అన్నదానం చేసి ఉంటాడో ఆ వంశంలో బ్రహ్మజ్ఞాని పుడతాడు అనేటువంటిది ఒక శృతివాక్యం ఉన్నదట. అన్నదానం ఎందుకు చేయాలంటే అన్నదానం చేస్తే పుణ్యం అండి అని చెప్తారు సాధారణంగా. అక్కడ పుణ్యము మాత్రమే కాదు, ఏ వంశంలో అయితే అన్నదానం విశేషంగా చేసి ఉంటారో ఆ వంశంలో ఒక బ్రహ్మజ్ఞాని జన్మిస్తాడు. ఆ బ్రహ్మజ్ఞాని ఎవరు అని అంటే నచికేత అనేటువంటిది, నచికేతసుడు అనేటువంటిది అది మనకు ముందుగా అర్థమవుతుంది. సో వాజశ్రవ అనేటువంటి వ్యక్తి ఉండేవారు. ఆయన విశేషంగా అన్నదానం చేయటం ద్వారా కీర్తి గడించారు. ఆయన యొక్క కొడుకు వాజశ్రవసః, తస్య అపత్యం వాజశ్రవసః కిల. ఈయన విశ్వజిత సర్వమేధేన యజే తత్ఫలం కామయమానః. విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని దాని యొక్క ఫలమును ఆశించి చేశాడనమాట. సహ తస్మిన్ క్రతో సర్వవేదసం అంటే సర్వస్యం అంటే ఈ యాగము యొక్క నియమం ఏంటంటే ఉన్నటువంటిది అంతా కూడా దానం చేసేయాలి, ఏదో దాచుకుని మిగతా దానం చేస్తాను కాదు. ఇలాంటి యాగము మీకు మహాభారతంలో చూస్తే యుధిష్ఠిరుడు కూడా చేశాడు. రాజసూయ యాగం అని చేశారు. రాజసూయ యాగంలో కూడా అంతే, ఉన్నదంతా కూడా దానం చేసేస్తారు. అలాంటిది విశ్వజిత యాగం అన్నమాట. దీనికి ఒక ఫలితం ఉంటుంది, ప్రతి యాగానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. అలాగే విశ్వజిత యాగం యొక్క ఫలితాన్ని ఆశించినటువంటి కోరినటువంటి వాజశ్రవసః అనేటువంటి ఆయన ఈ విశ్వజిత యాగాన్ని చేశారు. దీని యొక్క నియమం ప్రకారం ఏంటంటే సర్వవేదసం అంటే సర్వస్యం ధనం అంటే మొత్తము తన దగ్గర ఉన్నటువంటి ధనం, ఏ ధనం అంటే గోధనం కావచ్చు, స్వర్ణం కావచ్చు, అన్నీ అంటే ఉన్నటువంటి గోవులు మాత్రమే కాదు, అక్కడ అన్నీ ఇచ్చేస్తారు. ధనం అంతా కూడా దానం చేసేయాలి. సహ తస్మిన్ క్రతౌ సర్వవేదసం సర్వస్వం ధనం దదౌ అంటే దత్తవాన్ ఇచ్చేసాడు. తస్య యజమానస్య అంటే ఆ యొక్క యజమానికి నచికేతా నామ పుత్రః కిల ఆస అంటే బభూవ ఉన్నాడు. ఇది మొదటి ప్రథమాధ్యాయ ప్రథమవల్లిలో మొదటి మంత్రం యొక్క అర్థము. భాష్యం యొక్క అర్థం కూడా ఇది సంక్షిప్తంగా. ఇంకా ఎక్కువగా దీంట్లో సమాసములు, సంధులు, పదవిచ్ఛేదం ఎక్కువగా వెళ్ళటం లేదు. మీరందరూ కూడా నేను చదివినప్పుడు రిపీట్ చేశారనేటువంటిది ఆశిస్తున్నాను. ఇక్కడ పైన చూసుకుంటూ ఇలా ప్రాక్టీస్ చేయటం ద్వారా మీ అందరికి కూడా సులభంగా సంస్కృతం అనేటువంటిది అంటుతుంది. రెండోది, ఈ ఉపనిషత్ మంత్రాలని తర్వాత ఎప్పుడైనా కూడా మీరు ఒంటరిగా కూడా కూర్చొని పారాయణ చేయగలుగుతారు, శంకర భాష్యం కానీ ఉపనిషత్ మంత్రాలను కానీ.
సో ఇది గౌణ ప్రయోజనము. నిన్న చెప్పుకున్నాము, ముఖ్య ప్రయోజనము గౌణ ప్రయోజనం రెండు ఉంటాయి. ముఖ్య ప్రయోజనం అంటే హైలైట్ చేసినటువంటి ప్రయోజనము. ఈ కఠోపనిషత్తు ఎందుకు అధ్యయనం చేస్తున్నారు, ఎందుకు వింటున్నారు అంటే ముఖ్య ప్రయోజనం బ్రహ్మ విద్యను అర్థం చేసుకోవడానికి, సాధన చేయటానికి. గౌణ ప్రయోజనం ఏంటంటే శంకర భాష్య అధ్యయనం చేయటము, ఉపనిషత్ పారాయణ చేయటం కూడా. రెండో మంత్రం అక్కడ కనిపిస్తుంది కదా అందరికీ, నాతో పాటు రిపీట్ చేయండి. తం హ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సోమన్యత. తం హ కుమారం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సోమన్యత. తం హ కుమారం సంతం దక్షిణాసు నియమానాసు శ్రద్ధావివేశ సహ అమన్యత. వాజస్రవస యొక్క కుమారుడైనటువంటి నచికేతసుడు అక్కడే ఉన్నటువంటి వాడు కుమారం అంటే కౌమార అవస్థలో ఉన్నాడు. కౌమార అవస్థ అంటే జస్ట్ ఎంటర్డ్ ఇంటూ టీనేజెస్, 13 years అలా ఉంటాయి. దాని అర్థం కూడా కుమారం అనేటువంటి పదానికి కూడా ఆ భగవత్పాదుల వారు ఇక్కడ అర్థం ఇస్తారు. భాష్యం అధ్యయనం చేసి వివరంలోకి వెళ్తాను. మీరందరూ కూడా నాతో పాటు చదవడానికి ప్రయత్నించండి. భాష్యం శాంకర భాష్యము రెండో మంత్రానికి. తంహ నచికేతసం కుమారం, కుమారం అంటే ప్రథమ వయసం, సన్ తం అప్రాప్త జనన శక్తిం బాలం ఏవ శ్రద్ధా ఆస్తిక్య బుద్ధి పితుః హితకామ ప్రయక్త ప్రవిష్టవతి కస్మిన్ కాలే ఇత్యాహ. ఋత్విగ్భ్యః సదస్యేభ్యః చ దక్షిణాసు నియమానాసు విభాగేన ఉపనీయమానాసు దక్షిణార్ధాసు గోషు స ఆవిష్టశ్రద్ధో నచికేత అమన్యత. తంహ నచికేతసం కుమారం, ఆయన యొక్క కుమారుడైనటువంటి నచికేతసుడు. కుమారం అంటే ప్రథమ వయసం, అంటే మరీ బాలుడు కాదు, అలా అని చెప్పి యవ్వనంలోకి ఇంకా రాలేదు. ప్రథమ వయసం సన్ తం అతనిని అప్రాప్త జనన శక్తిం అంటే పునరుత్పత్తి సామర్థ్యం అనేటువంటిది ఇంకా రాలేదు. బాలమేవ శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి, శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి. పితుః హితకామ ప్రయుక్త, తండ్రి యొక్క హితము కోరినటువంటి వాడై. అక్కడ చూస్తున్నటువంటి అతనికి ఈ సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడే ఉన్నటువంటి ఆ సన్నివేశంలో అక్కడే ఉన్నటువంటి ఆ నచికేతసునికి ఆవివేశ అంటే ప్రవిష్టవతి అంటే అతను ఒక మనసులో ఒక ఆలోచన ఉద్భవించింది, తండ్రి యొక్క హితము కోరినటువంటి వాడై. మనకి తెలుగులో కూడా ఒకటి ఉంది, తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన శతకంలో ఒక పద్యం కూడా ఉంటుంది. అంటే నచికేతసుని యొక్క ముందుగా గుణవర్ణన జరుగుతోంది ఇక్కడ. నచికేతసుడు అంత చిన్న వయస్సులో ఉన్నటువంటి వాడైనప్పటికీ తండ్రి చేసినటువంటి యాగానంతరము చేసేటువంటి దానాన్ని చూసిన తర్వాత ఇతనికి మనస్సులో తండ్రి హితాన్ని కాంక్షిస్తూ ఒక ఆలోచన ఉద్భవించింది అని చెప్తున్నారు ఇక్కడ. కస్మిన్ కాలే ఇత్యాహ ఋత్విగ్భ్య, ఋత్విక్కులు అంటే ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి అక్కడ పారాయణ చేసినటువంటి ఋత్విగ్భ్య సదస్యేభ్య చకారం అనేటువంటిది మరియు అనేటువంటి అర్థంలో తీసుకోవచ్చు. అంటే ఋత్విక్కులు మరియు సదస్యులు, వాళ్ళకి దక్షిణాసు నియమానాసు ఏదైతే దక్షిణలు ఇస్తున్నారో విభాగేన అంటే వాడిని విభజించి ఆ దక్షిణలు ఏదైతే ఇస్తున్నారో ఉపనీయమానాసు దక్షిణ ఇవ్వటం కోసం తెచ్చినటువంటి ఆ వస్తువుల్ని గోవుల్ని వీటన్నిటినీ చూసిన తర్వాత ఆవిష్ట శ్రద్ధ నచికేత అమన్యత, అతనిలో తండ్రికి హితం కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉద్భవించి అతను ఇలా విచారం చేయటం మొదలుపెట్టాడు అనేటువంటిది ఈ రెండో మంత్రము అర్థం. కథం ఇత్యుచ్యతే అంటే ఎటువంటి విచారం అతనికి విచారణ అనేటువంటిది ఉద్భవించింది అనేటువంటిది తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు. నచికేతసునికి ఒక విచారం వచ్చింది అంటే శంక, ఒక సందేహం లేదా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటి అనేటువంటిదే నెక్స్ట్ ఉపనిషత్ మంత్రంలో చెప్తున్నారు.
మూడో మంత్రము. పీతోదక జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియా ఆనందా నామతే లోకాంతాన్ సగచ్చతి తాదదత్. మరొకసారి. పీతోదక జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియా ఆనందా నామతే లోకాన్ తాన్ సగచ్చతి తాదదత్. పదచ్ఛేదము. పీత ఉదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియా ఆనందా నామ తే లోకాన్ తాన్ సహ గచ్చతి తా దదత్. దదత్ అంటే ఇచ్చినటువంటి వాడు ఎవరైతే ఉంటారో, ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే ఇతని యొక్క తండ్రి. ఇప్పుడు ఇదంతా దానం చేయబోతున్నారు. ఈ దానం చేసేటువంటి వాళ్ళకి పీతోదక అంటే అవి నీళ్లు తాగడానికి కూడా శక్తి లేనటువంటి కొన్ని గోవులు ఉన్నాయి అక్కడ. మిగతా వాటి పట్ల ఆక్షేపణ అనిపించలేదు. ఈ ముసలి ఆవులు, వృద్ధ గోవుల్ని చూసిన తర్వాత అతనికి ఒక ఆలోచన కలిగిందట. పీతోదక జగ్ధతృణ అంటే వాటి పళ్ళు అరిగిపోయినాయి. పళ్ళు అరిగిపోయి గడ్డి కూడా సరిగ్గా నమలలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి కొన్ని గోవులు ఉన్నాయి. దుగ్ధదోహాహ అంటే పాలు ఎండిపోయినాయి, పాలు ఇవ్వటం లేదు ఇంకా. నిరింద్రియాహ అంటే ఇంద్రియాల్లో కూడా పటుత్వం తగ్గిపోయింది. ఆనందానామతే లోకాన్ తాన్ సగచ్చతి. ఇటువంటి దక్షిణని సమర్పించినటువంటి యజమానికి, యజమాని అంటే యాగము చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తర్వాత దక్షిణ సమర్పిస్తున్నటువంటి మా తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి ఫలితం ఎలాంటిది ఉంటుంది? ఈ ఆవులను చూస్తేనేమో ముసలివైపోయినాయి, గట్టిగా నీళ్లు కూడా ఎక్కువగా తాగలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి, గడ్డి మేయలేనటువంటి పళ్ళు అరిగిపోయినాయి, గడ్డి మేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి, పాలు ఇవ్వటం లేదు, పాలు ఇచ్చేటువంటి టైం అయిపోయింది, ఇంద్రియాల్లో కూడా పటుత్వం లేదు. వీళ్ళకి అంటే ఈ దాతకి ఎటువంటి ఫలితం ఉంటుంది అని అయ్యో అనేటువంటి ఒక విచారణతో, అయ్యో నా తండ్రి గారు ఇంత గొప్ప యాగం చేశారు, ఇన్ని దానాలు చేశారు, ఉన్నదంతా దానం చేసేశారు, కానీ ఇందులో ఈ దానం చేసేటప్పుడు ఉన్నటువంటి గోవులలో కొన్ని ఇలా ఉన్నాయి, మరి వీటిని ఇచ్చినప్పుడు మరి ఆ ఫలితానికి ఏమన్నా తక్కువ పడుతుందేమో కదా. ఇలాంటి ఆలోచనలో అంటే తండ్రి యొక్క హితము తప్ప అతనికి అందులో వేరే ఆలోచన ఇంకేమీ లేదు. అందుకనే తల్లిదండ్రుల హితము కోరేటువంటి ఒక గొప్ప లక్షణం నచికేతసులో ఉంది. ఈ కాలంలో ఉండేటువంటి కొడుకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నచికేతసుడిలాగా బ్రహ్మజ్ఞానం సంపాదించగలిగినా సంపాదించలేకపోయినా తల్లిదండ్రుల పట్ల ఈ మాత్రం ఆలోచన, నా తల్లిదండ్రి కష్టపడకుండా నేను చూసుకోగలనా, వాళ్ళకి సుఖంగా ఉండేటట్టుగా నేను చేయగలనా, ప్రయత్నం చేయగలనా, అలాంటి ఆలోచన రావటానికి మన శాస్త్రాలని అధ్యయనం చేయటం ఎందుకు అనేటువంటిది ఒక కారణం అన్నమాట. ఇలాంటివి చిన్నప్పుడు వినిపిస్తే పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి తల్లిదండ్రులు గౌరవించాలి, ఆచార్యులను గౌరవించాలి, సమాజం పట్ల కర్తవ్యం ఉండాలి, ఇతరులని హింసించకూడదు, ఇలాంటివి కొన్ని మంచి ఉత్తమమైనటువంటి ఆలోచనలు మన శాస్త్రాధ్యయనం ద్వారా వస్తుంది అనటంలో సందేహం లేదు. ఇప్పుడు శాంకర భాష్యము. కథం ఇత్యుచ్యతే దక్షిణార్థ గావో విశేష్యంతే పీతం ఉదకం యాభిః తాహ పీతోదకాః. పీతోదక అనేటువంటి దానికి యాభిః, ఇది కూడా బహువ్రీహి సమాసం వస్తుంది. పీతం ఉదకం యాభిః తాహ పీతోదకాః. జగ్ధం భక్షితం తృణం యాభిః తాహ జగ్ధతృణాః. దుగ్ధః దోహః క్షీరాఖ్యః యాసాం తా దుగ్ధదోహాః. నిరింద్రియ అంటే అప్రజనన సమర్థ, ప్రజనన అసమర్థ అనుకోవచ్చు. అక్కడ ప్రజనన అసమర్థ అంటే వాటికి ఇంకా రీప్రొడక్షన్ అనేటువంటిది చేయలేవు, ఇంకా అయిపోయింది. జీర్ణ నిష్ఫల గావ ఇత్యర్థ అంటే వృద్ధ అవస్థకి చేరుకున్నాయి అవి. యాహ తాహ ఏవం భూతాహ గాహ అంటే ఇటువంటి ఆవులని ఋత్విగ్భ్య దక్షిణాబుద్ధ్యా. యాగంలో ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దక్షిణ అనేటువంటి ఆలోచనతోటి దదత్ ప్రయచ్చన్ ఆనంద. దదత్ ప్రయచ్చన్ అంటే ఇటువంటివి సమర్పించిన, దక్షిణగా సమర్పించినటువంటి వాళ్ళు ప్రయచ్చన్ ఆనంద. ఆనంద అంటే అనానంద, ఆనందము లేనటువంటి, అసుఖ సుఖం లేనటువంటి. నామ ఇది ఏతత్ ఏతే
లోకాహ తాన్ స యజమాన గచ్చతి. ఇతను అనుకుంటున్నాడు, అయ్యో ఇంత గొప్ప యాగం చేసినటువంటి వాళ్ళు దక్షిణలుగా ఇలాంటి వృద్ధ గోవులని ఇస్తే వాళ్ళకి ఆనందలోక, అప్పుడు యాగం యొక్క ఫలితము స్వర్గము. ఏ యాగమైన కూడా ఫలితం ఏంటంటే బ్రహ్మప్రాప్తి ఏముండదు, కర్మకాండ కిందకు వస్తాయి. యాగం ఏది చేసినా కూడా దానికి బ్రహ్మలోక ప్రాప్తి అనేం లేదు, ఇక్కడ స్వర్గప్రాప్తి ఉంటుంది మహా అయితే. అక్కడ మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, అక్కడ పుణ్యం అయిపోగానే ఖర్చు అయిపోగానే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. సో అక్కడ ఎలాంటి ఆనందం లభిస్తుంది ఇటువంటి దక్షిణల్ని దానం చేస్తే తండ్రి గారికి అని ఇతనికి కలిగినటువంటి ఆలోచన. ఈ ఆలోచనలోనే నచికేతుని యొక్క గొప్ప గుణాలని కఠోపనిషత్తులో వివరిస్తున్నారు. దాన్ని శంకరాచార్యుల వారు మరింత స్పష్టంగా వివరించారనమాట. తండ్రితో అడుగుతాడనమాట, ఇప్పుడు సందేహం కలిగిన తర్వాత అందరిలాగానే ఏదో డౌట్ వచ్చిందని చెప్పి మళ్ళీ పక్కనకి వెళ్ళిపోయి ఆ తోటి పిల్లలతో ఆడుకోకుండా అక్కడే ఉండి తండ్రిని అడుగుతున్నాడు. అంటే అక్కడ తండ్రికి హితం కావాలి, మంచి జరగాలి, గొప్ప ఫలితం రావాలి అనేటువంటి తపన అన్నమాట తనది. తదుపరి మంత్రము సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసి ఇతి ద్వితీయం తృతీయం తం హ ఉవాచ మృత్యవే త్వా దదామి ఇతి. సామాన్యంగా కూడా మీ ఇంట్లో ఏదో ఒక గొప్ప కార్యం చేస్తున్నారు, ఉదాహరణకు గృహప్రవేశం ఏదో చేస్తున్నారు, మీ ఇంట్లో చిన్నపిల్లవాడు, మీ అబ్బాయి లేకపోతే మనమడో ఎవరో ఉన్నాడు, చిన్నపిల్లాడు, పెద్దగా యుక్త వయస్సేం కాదు కానీ స్పష్టమైనటువంటి భావ వ్యక్తీకరణ ఇవన్నీ కలిగినటువంటి టీనేజ్కి వచ్చాడు. మీరేమో గృహప్రవేశ కార్యక్రమంలో వచ్చిన అతిథుల్ని సంతృప్తిపరచడంలో వాళ్ళకి ఏ టైంకి ఏం అందించాలి, ఇక్కడ జరిగేటువంటి వివిధ పూజా కార్యక్రమాలు వీటిల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో మీ పిల్లవాడా లేకపోతే మనమడో ఎవరో అతను వచ్చేసేసి మిమ్మల్ని ఒకటే ప్రశ్న మళ్ళీ 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 అడిగాడు అనుకోండి, కోపం వస్తుంది. అటువంటి కోపమే తండ్రి గారికి కూడా వచ్చింది ఇక్కడ, నచికేతసుని యొక్క తండ్రికి కూడా. అది ఏమన్నారు అనేటువంటిది శంకర భాష్యంలో చదువుదాము. తదేవం, నేను పదచ్ఛేదంతో చదివేస్తాను, మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి పదచ్ఛేదం అని కాకుండా. స హ ఉవాచ, ముందుగా మంత్రం. స హ ఉవాచ పితరం తత కస్మై మాం దాస్యసి ఇతి ద్వితీయం తృతీయం తం హ ఉవాచ మృత్తవే త్వా దదామి ఇతి. దీని యొక్క భాష్యము. తత్ ఏవం క్రతు అసంపత్తి నిమిత్తం పితుః అనిష్టం ఫలం మయా పుత్రేణ సతా నివారణీయం. అంటే ఇక్కడ శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్తున్నారు, నా తండ్రికి ఒకవేళ ఏదైనా అనిష్ట ఫలం లభిస్తుందేమో, దాన్ని నేను ఒక కొడుకుగా నేను దాన్ని వారించాలి అనేటువంటిది అదే చెప్తున్నారు ఇక్కడ. నివారణీయం, మయా నివారణీయం, నా చేత నివారింపబడాలి. తత్ ఏవం క్రతుః అసంపత్తి నిమిత్తం, ఒకవేళ అసంపూర్ణమైపోతుందేమో, అనిష్ట ఫలం వస్తుందేమో. పితుః అనిష్టం ఫలం, నా తండ్రి గారికి అనిష్టమైనటువంటి ఫలం వస్తుందేమో. మయా అంటే కొడుకునైనటువంటి నా చేత సతా దానిని నివారించాలి, నివారణీయం. ఆత్మప్రదానేన అపి, ఆత్మప్రదానేన అంటే ఆత్మప్రదానం అంటే నా ప్రాణాన్ని ఇచ్చేసైనా, నన్ను నేను సమర్పించుకునే అయినా కూడా నా తండ్రి గారికి అనిష్ట ఫలం రాకుండా చూడవలసిన బాధ్యత కొడుకుగా నాకు ఉంది. ఎంతమంది కొడుకులకి ఇలాంటి ఆలోచనని మన మోడర్న్ ఎడ్యుకేషన్లో ఇవ్వగలము చూడండి మీరే. ఇవ్వగలిగితే మంచిదే, కానీ ముఖ్యోద్దేశం ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా, ఎంత వయసు ఇప్పుడు ఇక్కడికి 12 దాటి 13 వచ్చాయి, కుమార వయస్సులోకి ఎంటర్ అయ్యాడు, లేదా మహా అయితే 14 వచ్చాడు. మీరు ఇంకొకటి చూస్తే ఈ ఉపనిషత్తుల్లో కానీ శాస్త్రాల్లో కానీ చిన్న వయసులో వాళ్ళు ఎక్కువగా ఫలితాన్ని సాధించారు. ఉదాహరణకి శ్రీరాములు వారికి యోగ వాసిష్ఠ బోధ జరిగినప్పుడు ఆయన వయసు ఎంతండి? ఆయన టీనేజ్లో ఉన్నప్పుడే ఆయనకి దుఃఖం కలిగింది. లోకరీతిని చూసి ఈ లోకం ఇంతేనా అనేటువంటి దుఃఖంతో ఎప్పుడైతే ఆయన ఉన్నారో, కృషించిపోతున్నారో, ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు రావటము, వశిష్ఠుల వారిని కూర్చోబెట్టి వశిష్ఠుల వారిని ఆశ్రయించి దానికి నివారణోపాయం ఆయన చెప్పగలరని చెప్పి బ్రహ్మోపదేశం చేయించటము, దాని ఫలితమే యోగ వాసిష్టము మనందరికీ లభించటం.
ఇంచుమించు అదే వయసులో ఉన్నటువంటి వాడు నచికేతసుడు. అంటే వాళ్ళది ఆ టెండర్ ఏజ్లో ఎటువంటి మాలిన్యము లేనటువంటి అంతఃకరణం, శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఇంత గొప్ప ఆలోచనలు వచ్చాయి. ఆ వయస్సులో నేర్చుకున్నారు, అంత వయసు చిన్న వయసు నుంచి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి అంత గొప్ప జ్ఞానం వంట పట్టింది. సో మయా నివారణీయం, కిం నివారణీయం, పితు అనిష్టఫలం మయా నివారణీయం, ఆత్మప్రదానేన అపి, ఆత్మప్రదానేన నా యొక్క ఆత్మసమర్పణ చేసి అయినా కూడా, క్రతు సంపత్తిం కృత్వా, ఆత్మసమర్పణ చేసి అయినా కూడా ఈ క్రతువు యొక్క సంపూర్ణ ఫలం మా తండ్రి గారికి వచ్చేటట్టుగా నేను చూడాలి. కృత్వా అయితే ఏవం మత్వా అని ఆలోచన చేసి, మత్వా ఆలోచించి, ఇవన్నీ కూడా తృతీయ విభక్తిలోకి వస్తాయి. పితరం అంటే తండ్రి గారిని, ఇది ద్వితీయ విభక్తి ఏకవచనంలోకి వస్తుంది. పితరం ఉపగమ్య సమీపించి, సహ ఉవాచ పితరం తండ్రి గారితోటి ఇలా అన్నాడు. తండ్రి గారు ఎవరు? వాజశ్రవసః. హే తత, సంస్కృతంలో తత లేదా తాత అంటే తండ్రి, మనం తెలుగులో తాత అంటేనేమో తాత, తండ్రి గారి తండ్రిని తాత అంటాము. తత తాత అంటే సంస్కృతంలో తండ్రి. హే తత అంటే తాత, హే తత అనేటువంటిది సంబోధన విభక్తి, తాత అనేటువంటిది తండ్రి అనేటువంటి భావం అన్నమాట. కస్మై అంటే ఎవరికి ఇస్తారు మీరు నన్ను? కస్మై ఋత్విక్ విశేషాయ, ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులకు కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నటువంటి వాళ్ళకి కానీ అనేటువంటిది, ఈ ఋత్విక్కుల్లో కానీ ఎవరికైనా కానీ నన్ను కస్మై దక్షిణార్థం, దక్షిణగా మాం దాస్యసి, నన్ను ఎవరికి ఇస్తారు? ప్రయచ్చసి, దాస్యసి అంటే ప్రయచ్చసి పంపిస్తారు, వాళ్ళతో నన్ను పంపిస్తారు. ఇది ఏతత్ అని ఇతను తండ్రి గారిని అడిగాడు. సరే అడిగాడు, చిన్నపిల్లవాడు, తెలిసి తెలియని వయస్సు అని చెప్పి. అది కాకుండా అక్కడ క్రతు నిర్వహణలో ఆయన నిమగ్నమై ఉన్నారు. క్రతు సంపన్నం కావడం కోసం దక్షిణలు ఇవ్వాలి, ఇస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఫోకస్ ఉంది. పిల్లవాడు, చిన్నవాడు, కొడుకు, ఆత్మావై పుత్రణం అంటే తండ్రి కొడుకుని తన ఆత్మగానే భావిస్తాడు. అటువంటి పుత్రుడు వచ్చి అడిగాడు. అయ్యేదో చిన్నపిల్లవాళ్ళు అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు. ఏవం ముక్తేన పిత్ర ఉపేక్షమాణః అపి, అంటే ఆ కార్యనిర్వహణలో నిమగ్నమయ్యి లేదా కొడుకు పట్ల ప్రేమతోటి ఉపేక్షించాడు, పట్టించుకోలేదు. ఏదో అడిగాడులే చిన్నపిల్లవాడు తెలిసి తెలియకుండా అని ఊరుకున్నారు. ద్వితీయం తృతీయం అపి ఉవాచ, రెండోసారి అడిగాడు, మూడోసారి కూడా అడిగాడు, మళ్ళీ 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 అడిగేశాడు. అడిగేటప్పటికి తండ్రికి కోపం వచ్చేసింది. అంత బిజీగా ఉన్నటువంటి, ఎంత ప్రేమ ఉన్నా కూడా తండ్రి మాట్లాడుకుంటూ కూర్చో అని అంటారు కదా, తండ్రి అనరా, కొడుకుని మందలిస్తారు. ద్వితీయం తృతీయం అపి ఉవాచ కస్మై మాం దాస్యసి, కస్మై మాం దాస్యసి, నన్ను ఎవరికిస్తావు, నన్ను ఎవరికిస్తావు అని మళ్ళీ 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 అడిగేటప్పటికీ నాయం కుమార స్వభావ ఇది, ఇది చిన్నపిల్లాడు అని చెప్పి నేను వీడిని ఇగ్నోర్ చేశాను, కానీ వీడు మొండికేస్తున్నాడు, వీడిని ఉపేక్షించద్దు ఇంకా అని. నాయం కుమార స్వభావ ఇది క్రుద్ధ, కోపం వచ్చింది తండ్రి గారికి. క్రుద్ధ సన్ పిత తంహ పుత్రం కిల ఉవాచ, ఆ తంహ అక్కడ ఆ యొక్క కొడుకుని ఉవాచ కిల ఉవాచ మృత్తవే వైవస్వతాయ త్వాం దదామి, త్వా అంటే త్వాం నిన్ను, మృత్తవే వైవస్వతాయ దదామి ఇది, నేను నిన్ను ఆ వైవస్వతునికి అంటే వివస్వతుని యొక్క కొడుకైనటువంటి ఆ వైవస్వతునికి ఇచ్చేస్తాను, దదామి ఇస్తున్నాను అనేసాడు. యజ్ఞంలో యొక్క నియమం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి విశేషమైనటువంటి యాగాల్లో మరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది యజ్ఞ ఫలితం సంపూర్ణంగా రావాలి అనేటువంటిది కొడుకు ఆలోచన ఉత్తమమే. అట్ ద సేమ్ టైం యజమానికి కూడా ఒక నియమం ఉంది. యాగ సమయంలో క్రోధం తెచ్చుకోకూడదు. కోపం వచ్చింది అని అంటే యాగము ఫలించదు అనేటువంటిది కూడా ఒక రూల్ పెట్టారు. అందుకనే యాగం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు మౌనంగా ఉండాలి. అనవసరమైన సంభాషణ కాదు. అసలు ఎవరిని కూడా యజ్ఞం దగ్గర కూర్చున్న తర్వాత వచ్చారా రండి కూర్చోండి బాగున్నారా ఈ డిస్కషన్స్, లేదా ఫోన్ పట్టుకొని ఫోన్ మాట్లాడటం యజ్ఞం చేసేటప్పుడు చేయకూడదు. కోపం అస్సలు తెచ్చుకోకూడదు. మరి ఇప్పుడు తండ్రి గారికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత యజ్ఞం ఫలితం అనేటువంటిది తగ్గుతుందేమో. రూల్ ప్రకారం అయితే అవును తగ్గుతుంది, ఫలించదు. ఇలాంటివి ఇంకా 2-3 ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి అష్టావక్రుల వారి యొక్క తండ్రి
ఆయన పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. ఆ చేసేటువంటి సందర్భంలో ఒక సామగాన పండితుడు, సామగానం చేసేటువంటి ఆయన ఒక స్వరం తప్పు పలుకుతాడు. ఈయనకి నవ్వొస్తే ఆయన కోపం వచ్చింది. ఇది ఊపిరి బిగబట్టి చెప్పవలసినటువంటిది. అంత పెద్ద మంత్రం చెప్పేటప్పుడు, సామగానం చేసేటప్పుడు లేదా ఒక రుక్కు చదివేటప్పుడు స్వరంలో చిన్న చిన్న లోపాలు వచ్చినా కూడా పట్టించుకోవద్దు అనేటువంటి నియమం కూడా ఉంటుంది. దీనికే నువ్వు నవ్వావు, ఏ ఫలితం ఆశించి నువ్వు ఈ యాగం చేస్తున్నావో ఆ ఫలితం నీకు లభించకుండుగాక అని చెప్పేశాడు. బాధపడ్డాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఓదార్చి ఆయన్ని కూడా కోపం ఉపశమింపచేసి, ఇంత యాగం చేసి పుత్రకామేష్టి చేసిన తర్వాత నువ్వు కోపం తెచ్చుకుని యాగ ఫలితం రాకుండా చేస్తే ఎలా అని అంటే, అప్పుడు ఇది అష్టావకులు వారి తండ్రి శపించారు అనేటువంటిది ఒకటి ఉంది, లేదా ఇలాంటిదే సందర్భం ఇంకొకటి అయ్యింది ఎవరికి అనేటువంటిది కథానుసారంగా స్వీకరించవచ్చు. ఆ కోపం ఉపశమించుకొని ఆయన నివారణ ఉపాయం ఒకటి చెప్పటము అది ఎంత జరుగుతుంది. అంటే క్రోధం తెచ్చుకోకూడదు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే యాగ సందర్భంలో కోపం తెచ్చుకోకూడదు. సో ఈయనకి కోపం వచ్చింది. ఇది క్రుద్ధ సన్ పిత తంహపుత్రం కిల ఉవాచ. ఇంకొకటి, అంత గొప్ప యాగం చేసేటువంటి వ్యక్తి అబద్ధం చెప్పకూడదు. అది యాగం సందర్భంలోనే. అసలు ఒక పండితుడు అనేటువంటి వ్యక్తి కానీ అసలు ఏ వ్యక్తి అయినా కానీ సత్యవ్రతంతో ఉండాలి. అలాంటిది ఒక గొప్ప యాగం చేసినటువంటి వ్యక్తి అబద్ధం అసలు చెప్పకూడదు. ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ సూక్ష్మాలు. సో 2-3 సార్లు కస్మై మాం దాసేసి అనగానే ఈయనకి కోపం వచ్చేసేసి మృత్యవే వైవస్వతాయ త్వాం దదామి మృత్యవే దదామి అని చెప్పి ఆయన అన్నారు. సో ఇప్పటికీ 4వ మంత్రము సమాప్తమైంది. దీనికి శంకర భాష్యం కూడా చదవటమైంది. వైవస్వతుడు అంటే సూర్యుని యొక్క పుత్రుడు. 5వ మంత్రానికి ఉపోద్ఘాతం లాంటిది ఒక కొంచెం ఉంటుంది. సహ ఏవం ఉక్త పుత్ర ఏకాంతే పరిదేవయాంచకార కథం ఇత్యుచ్యతే. తండ్రి ఇలా అనేటప్పటికీ ఇతనికి ఆలోచనలో పడ్డాడు. కొడుక్కి ఒక విచారణ వచ్చింది. దేంటి ఇలా అన్నారు నన్ను? ఇదే ఇక్కడ సహ ఏవముక్త పుత్ర ఏకాంతే ఇక్కడ ఉంది చూడండి. ఇది 5వ మంత్రం తర్వాత సహ ఏవముక్త పుత్ర ఏకాంతే పరిదేవయాన్ చకార. ఆలోచనలో పడిపోయాడు. తండ్రి గారు ఈ విధంగా ఎందుకన్నారు? ఇప్పుడు ఒంటరిగా కూర్చుని నేను ఆలోచిస్తున్నాడు. ఎవరు? నచికేతసుడు. అదేంటి నన్ను ఇంత మాట అనేసారు, మృత్యుకి ఇచ్చేస్తున్నాను అని. తండ్రి అన్న తర్వాత ఆత్మత్యాగానికైనా కూడా సిద్ధపడే తండ్రికి హితం కావాలని కోరుకున్నటువంటి నచికేతసుడు ఇతను. ఇప్పుడు నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే తండ్రి గారు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అబద్ధం చెప్తే యాగ ఫలితం లభించదేమో, అసత్య దోషంతో యాగ ఫలితం లభించకపోవచ్చు. తండ్రిని అసలు తను అడిగిందే అనిష్ట ఫలం రాకుండా ఉండటం కోసం. అలాంటిది తండ్రి గారు ఇప్పుడు నీ మృత్యుకి ఇచ్చేసాను పోరా అనేసారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఈయనకి దోషం, ఈ యాగ ఫలితం లభించదేమో. ఇంత గొప్ప ఆలోచన అంత చిన్న వయసులో అంతఃకరణ శుద్ధత్వం ఉంటే తప్ప రాదు. అందుకనే ఇతని పేరే ముందే చెప్పుకున్నాము, నచికేత. చికేత అంటే విషయవాసనలు ఏమీ లేదు. విషయవాసనలు అంటే నేను బాగుండాలి, నాకు దెబ్బ తగలకూడదు, నాకు ఏమీ నష్టం కలగకూడదు, తండ్రి గారికి ఇబ్బంది అయినా పడలేదు, నేను బాగుండాలి అనే అటువంటి మలిన ఆలోచనలు ఏమీ లేవు ఇతనికి. అమ్మో మృత్యు దగ్గరికి వెళ్ళాలా, నాకు భయం అని అనలా. ఇతను ఆలోచిస్తున్నాడు కూర్చుని. ఏం ఆలోచించాడు అనేటువంటిది రేపు చెప్పుకుందాం. సో ఈ 4 మంత్రాలతోటి ఈరోజు ప్రథమాధ్యాయ ప్రథమవలిలో మనం ప్రవేశించడం జరిగింది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.